నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైన డేగా పరిగణించాల్సి వస్తోంది అక్టోబర్ 3ను. ఎల్లుండి జరగబోతున్న కీలక పరిణామాలు ఏంటి అన్న విషయమే ఇవాళ చర్చనీయాంశంగా మారినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అక్టోబర్ 3 అనేది బిగ్ డేగా మారబోతోంది. ఎందుకంటే గత 10 రోజులుగా లడ్డూ కల్తీ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం మీద, ఆ వివాదం మీద ఏదైతే ప్రతి విమర్శలు జరిగాయో ఆ మొత్తం పరిణామాలకు ఒక కీలకమైన మలుపు రాబోతోంది అన్న అంశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో నిన్న జరిగిన చర్చల నేపథ్యంలో, నిన్న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తోంది సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది. ముఖ్యంగా అక్టోబర్ 3న ఈ అంశం మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఒపీనియన్ని కూడా సుప్రీంకోర్టు అడిగింది. అసలు విచారణ ఏ రకంగా జరగబోతోంది, ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ని కొనసాగించాలా, లేకపోతే మీరేమైనా స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయబోతున్నారా, ఏ రకమైన విచారణ మీరు కోరుకుంటున్నారు అని చెప్పనంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి. ఇటువంటి పరిణామాలకు తోడు ఇవాళ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఏదైతే లడ్డూ కల్తీకి సంబంధించి ఏదైతే ప్రచారం జరిగిందో ఆ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక ప్రశ్నలతో ఇవాళ బిక్కిరి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అక్టోబర్ 3న ఎటువంటి పరిణామాలు జరగబోతా ఉన్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది అన్న చర్చ జరుగుతోంది. దానికి తోడు సుప్రీంకోర్టులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ రకమైన స్టాండ్ తీసుకోబోతోంది, ఏ విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్నే కంటిన్యూ చేయమంటుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలను, సిబిఐ లాంటి సంస్థలను మేము రంగంలోకి దించుతామంటుందా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పి అంటుందా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న 100 కోట్ల మంది హిందువులకు సంబంధించిన సమస్య. 100కు పైగా కోట్ల మంది జనం ఉంటారు. అటువంటి నేపథ్యంలో ఈ అంశంలో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఇది సున్నితంగా మారుతుంది, ఈ సున్నిత అంశంగా ట్రీట్ చేయాల్సిన నేపథ్యం. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్ష పెట్టుకున్నారు. అటువంటి ప్రాయశ్చిత్త దీక్ష రేపు ముగించబోతున్నారు. ఇప్పటికే ఆయన తిరుమల చేరుకున్నారు, కాలినడకన బయలుదేరున్నారు. ఆల్రెడీ ఆయన కాలినడకన మెట్లెక్కుతూ ఆయన నేరుగా ఇవాళ శ్రీవారి దగ్గరికి చేరుకుంటారు. తిరుమలకు చేరుకున్న తర్వాత రేపు ఉదయం ఆయన దీక్ష విరమించిన తర్వాత ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ఇవాళ ఆయన మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన మాట్లాడింది ఏంటో చూద్దాం. To take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the art of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed at a different level. And all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, at 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration. Day after, what we are going ahead, what we are looking at. It is not just about Diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. రైట్. ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటల్లో చాలా స్పష్టంగా ఇది కేవలం ఏదో లడ్డూ కల్తీకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. 219 దేవాలయాల పైన అపవిత్రం చేశారు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ రాముడి విగ్రహాన్ని చేసే ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఈ రకమైన పరిణామాల నేపథ్యంలో మొత్తంగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు కావాలి. ఇక దాంతో పాటుగా ఏ రకమైన ఒక స్ట్రాటజీ ఉండాలి దేశవ్యాప్తంగా అన్న అంశం మీద కూడా రేపు ఒక కీలకమైన డిక్లరేషన్ ఉండబోతోంది అని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి. దానికి తోడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పనిని స్టాప్ చేశారు. అక్కడి నుంచి ఇప్పటికే అక్కడి నుంచి వైదొలిగిన పరిస్థితి. సిట్కి సంబంధించిన కీలక అధికారులంతా కూడా తిరుమల నుంచి వెనక్కి వచ్చేశారు. ఆ విషయాన్ని ఏపీ డీజీపీ ప్రకటించారు. ఒకసారి ఏపీ డీజీపీ ఏం మాట్లాడారో చూద్దాం. సింపుల్ కంప్లైంట్ వచ్చింది మాకు, దానిపైన ఒక కేసు కట్టడం జరిగింది. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారులు పెట్టి చేయడం. వాళ్ళు గత 2 రోజులుగా వెళ్ళి అక్కడ
ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా. ఎక్కడికి ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాని వరకు రైట్. సర్వోన్నత న్యాయస్థానం నుంచి డైరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పానంటూ డీజీపీ గారు చెప్పిన మాటలు వింటున్నాం. చూస్తే ఖచ్చితంగా ఇప్పటికైతే సిట్ పనితీరు ఆపేసిండ్రు. సిట్ ఏ రకంగా ముందుకు పోవాలి అన్నది రేపు ఎల్లుండి సుప్రీంకోర్టులో వచ్చే డైరెక్షన్స్ని బట్టి ముందుకు పోతామని చెప్పినట్టు డీజీపీ చెప్తున్న మాటలు మనం చూసాం. రైట్. ఇదే అంశం మీద అసలు అక్టోబర్ 3న ఏం జరగనుంది అన్న అంశం మీదే మనం ప్రధానంగా డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రఘురామ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. ఫస్ట్ మనం విజయ్ కిరణ్ గారితో మొదలు పెడదాం. విజయ్ కిరణ్ గారు, రేపు అంటే ఎల్లుండి కీలక దినంగా భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు అవునన్నా కాదన్నా ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనో లేకపోతే తిరుమల తిరుపతికి సంబంధించిన అంశంగానో లేదు. ఇది అవునన్నా కాదన్నా 100 కోట్ల మందికి పైగా ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద ఆ రోజున ఏదైతే ఎల్లుండి సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతోంది అన్న ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే మీ ప్రభుత్వం మీద కూడా అనేక ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి సుప్రీంకోర్టు. ఎట్లా చూడాల్సి ఉంటుంది? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులు అందరికి కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సహజంగానే అనేకమైనటువంటి కామెంట్స్ గౌరవ న్యాయస్థానం వారు చెప్తూ ఉంటారు. అవి జడ్జిమెంట్ కాదు, వారు ఆ విచారణ సందర్భంగా కొన్ని రిమార్క్స్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి తిరిగి ప్రభుత్వం తరపున చెప్పవలసినవి అందజేయాల్సినవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది. అల్టిమేట్గా జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే పేపర్ మీద పెట్టినాకనే అది ఆర్డర్గా బయటకు వచ్చినాకనే దానికి సరైనటువంటి చట్టబద్ధత న్యాయస్థానం పరంగా వస్తుంది. ఇక్కడ మీరు అన్నట్లు నిజంగానే ఇది దేశ ప్రతిష్ట, అదేవిధంగా 100 కోట్ల పై చిలుకున్నటువంటి హైందవ సమాజానికి సంబంధించిన నమ్మకానికి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇప్పుడు గౌరవ న్యాయస్థానం వారి సూచనల కోసం ఎదురు చూస్తూనే వెంటనే ఆ జరుగుతున్నటువంటి సిట్టును కూడా తాత్కాలికంగా ఆపివేయటం జరిగింది. ఎందుకంటే గౌరవ న్యాయస్థానం వారు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేస్తారు, దానికి అనుగుణంగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముందుగా త్వరపడి దుందుడుకుగా చేయకుండా దాని అంతటితో మాకు యాక్చువల్గా ఆపమని కానీ ఎటువంటి ఆర్డర్స్ లేవు. అయినా కానీ వాటికి సంబంధించిన ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఏదేమైనా కానీ సుప్రీంకోర్టు దానికి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు రేపు విచారణ సందర్భంగా కూడా మా వాదన వినిపిస్తాం. ఎవరు ఏ వాదన వినిపించినా ప్రజల యొక్క మనోభావాలు, హిందూ ధర్మం యొక్క దాని ఔన్నత్యాన్ని కానీ దానికి ఉన్నటువంటి విశిష్టతను కానీ కాపాడటం అనేది అందరి బాధ్యత. కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వం వెనకడుగు వేయదు. ఇక్కడ మాట్లాడుతున్నది కేవలం తిరుపతికి సంబంధించిందే కాదు, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా చర్చించాలా. జస్ట్ లైక్ దట్ లాగా మాట్లాడటం కూడా భావ్యంగా ఉండదు. ఇప్పుడు ఎందుకంటే విషయం మొత్తం కూడా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన మనం ఏ విధమైనటువంటి రిమార్క్స్ అయినా చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. విజయ్ కిరణ్ గారు, ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఇది కేవలం ఒక లడ్డూకు సంబంధించిన వ్యవహారం కాదు, లడ్డూలో కల్తీకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. ఇవాళ 219 దేవాలయాలకు సంబంధించిన అంశము, అదేవిధంగా రాముడి విగ్రహానికి సంబంధించిన అంశము, ఇటువంటి అనేక పరిణామాలు ఉన్నాయి అని చెప్పనంటూ ఆయన చెప్తున్నారు. ఆయన ఏం చెప్పాలనుకున్నారు ఆ విషయంలో మీరేమైనా కొంత డీటెయిల్గా చెప్పగలరా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో వాటన్నిటి మీద అధికారంలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏ విధమైన ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన రేపు ఏదో చెప్తా అంటున్నారు. దాన్ని అందరూ స్వాగతించాల్సింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి వాటికి సరైనటువంటి ముద్దాయిని కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. గతంలో అనేక రథాలు తగలబడ్డాయి, దేవీ దేవతామూర్తుల యొక్క శిరస్సులు ఖండించారు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వాటికి సంబంధించి రేపు ఏదో చెప్తా అంటున్నారు కాబట్టి దాన్ని కూడా మనం ఊహించలేం. పవన్ కళ్యాణ్ గారు మనసులో మాట మనం చెప్పలేం. కాబట్టి
ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధ్యత, అందరి మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత అది హైందవులదే కాదు, క్రైస్తవులదే కాదు, మహమ్మదీయులు అందరిది కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు పోతాం. ఎస్, ఇంకొక విషయం, ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పని అంటున్నారు. ఆ విషయంలో ఇంటర్నల్గా ఎటువంటి అభిప్రాయం ఉంది? అంటే ముఖ్యంగా కూటమి పార్టీలుగా అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అవుతుందా, లేకపోతే జాతీయ స్థాయిలో ఉద్దేశించిన ప్రస్తావన ఏ రకంగా ఉండబోతోంది? అది ఆ ప్రాసెస్లో కూటమి ప్రభుత్వంగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎటువంటి స్టెప్స్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉన్నాయి. సనాతన ధర్మం మీద కూడా వేరు వేరు అభిప్రాయాలు కూడా ప్రజల మధ్య లేదు ఆలోచింపజేసే వారి మధ్య కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు దానిలో ఉన్నటువంటి మంచి ఏంటి చెడు ఏంటి దాని గురించి మనం పోకుండా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఇప్పుడు ఈ జరిగిన సినారీ అన్నింటిలో కూడా ఆయన ఏంటంటే ఇక్కడ ఏదో హిందూ మతానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతి సమస్య గురించి కూడా అడ్రస్ చేయాలనుకుంటున్నారు. అది అన్ని గతంలో జరిగినటువంటి అన్ని సమస్యల మీద కూడా సరైనటువంటి చర్యలు జరగలేదు కాబట్టి దాని మీద స్పందిస్తున్నారు అనేటువంటిది నాకున్న అభిప్రాయం. ఆ ప్రభుత్వ పరంగా చేయాల్సినవి ప్రభుత్వ పరంగా చట్ట ప్రకారం చేయాల్సినవి చేస్తారు. అంటే ఈయన ఒక హైందవుడిగా ఒక ఆయనకుండే అభిప్రాయం, ఆయనకునేటువంటి భక్తిని బట్టి ఆయన చెప్తా ఉంటారు. అయితే నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే అన్ని మతాలకు సంబంధించి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. గత 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సంఘటనలు జరిగినా చాలా తక్కువ చేసి మాట్లాడారు. కొడాల నాని గారు, మీరందరూ ఇవన్నీ ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దానికి ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఏదో చెప్తారని నేను అనుకుంటా ఉన్నానండి. ఎస్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కిరణ్ కుమార్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో ఒక 10 రోజులుగా మొత్తము తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశమే ఇవాళ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. 3వ తారీఖున సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్న అంశం మీదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మీరు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి? అది ముందుగా ఓం నమో వెంకటేశాయ ప్యానల్లో ఉండేటటువంటి మెంబర్లకి, అదేవిధంగా 60 ప్రేక్షకులకు మరియు యావత్ హిందూ వెంకటేశ్వర స్వామి భక్తులకు కావచ్చు, హిందువులకు కావచ్చు సంబంధించినటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో తిరుమల లడ్డులో గత ప్రభుత్వంలో కల్తీ జరిగింది అని స్పష్టంగా మాట్లాడిన తర్వాత వెంటనే మొట్టమొదటిగా స్పందించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు. మేము ఒకటే కోరాం దీని మీద, ఇది ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించినటువంటి విషయం కాదు, యావత్ హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి దీని మీద సిబిఐ దర్యాప్తు జరపాలి, లేదా సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గతంలో ఏ విధంగా అయితే ఈ ఆభరణాల విషయంలో ఒక సిట్టింగ్ జడ్జితో పాటు దానిలో ఒక 6 మెన్ కమిటీ వేశారో ఆ విధంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి కమిటీతో విచారణ జరిపించాలి అని స్పష్టంగా కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎక్కడైనా 320 రూపాయలకు ఆవు నెయ్యి వస్తుందా అనేటటువంటి మాట కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి మీద కొన్ని కామెంట్స్ చేసేటప్పుడు, మేము తిరుమలకు సంబంధించి నెయ్యికి సంబంధించి ఎవరెవరైతే సప్లైర్స్ ఉన్నారో 2013 నుంచి 2019, 2024 వరకు, అంటే ఇటు తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత 2 ప్రభుత్వాల్లో కూడా నెయ్యికి సంబంధించి సప్లైర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకొని దీని మీద లోతుగా విచారణ మేము ఇంటర్నల్గా పార్టీలో మాట్లాడుకున్న విషయం ఏంటంటే, మొట్టమొదటిగా అక్టోబర్ 2013 నుంచి 2014 వరకు మిస్సెస్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి డైరీ కంపెనీ, వాళ్ళు కోట్ చేసినటువంటి రేటు ఆ రోజు 273 రూపాయల 95 కేజీ నెయ్యి. అంటే ఒక ఎగ్ మార్క్ కలిగి NABL సర్టిఫైడ్ ప్రోడక్ట్, NABLలో అంటే NABL ల్యాబ్ అక్రిడేటెడ్ ల్యాబ్కి వెళ్ళి వీళ్ళు ఆ ప్రోడక్ట్ని సర్టిఫై చేసుకొని 273 రూపాయలకి ఆవు నెయ్యి గత 2013లో వాళ్ళు సప్లై చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపుగా 36 నెలలు అదే కంపెనీ ఆన్ అన్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 275 to 350 మధ్యలోనే దాదాపు 36 నెలలు ఆ కంపెనీ అనేది నెయ్యిని సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా
అడుగుతుంది. ఎందుకంటే దీనిలో రాజకీయాలకో లేదంటే కులాలకో మతాలకో మధ్య చిచ్చులు పెట్టే వ్యవహారం కాకుండా దీని మీద సంపూర్ణమైనటువంటి విచారణ జరగాలి. వెంకటేశ్వర స్వామి గుడిలో ఏదైతే నెయ్యి ఉందో నెయ్యి సప్లైస్కి సంబంధించిన టెండర్ల విషయంలో కావచ్చు, టెండర్లు మళ్ళీ మార్చి వాళ్ళు ప్రభుత్వం మారినప్పుడల్లా టెండర్ల యొక్క దాని యొక్క పద్ధతులు మార్చడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరగాలి. ఇది హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం. రేపు పొద్దున మా డౌట్ కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి స్పష్టంగా, ఇది సిబిఐ చేతని విచారణ జరిపిస్తాం, స్టేట్ గవర్నమెంట్ అవసరం లేదనేటటువంటి విషయం ఈరోజు మేము బీజేపీ పార్టీని గట్టిగా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది, అందులో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను సనాతన ధర్మం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను, ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్నాడు, ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా నేను కాపాడుతాను, నేను ఒక రేపు ఎల్లుండి ఏదో డిక్లరేషన్ ఇస్తానంటున్నారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం దీని మీద రాష్ట్ర బీజేపీ ఈరోజు పురంధరేశ్వర గారు కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దాన్ని మనం కామెంట్స్లోకి వెళ్ళకపోతే మేము స్పష్టంగా బీజేపీ ప్రభుత్వాన్ని, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, సిటీ యొక్క విచారణ మీద ఎవరికి నమ్మకం లేదు, దీని మీద సమగ్ర విచారణ రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా కానీ లేదనుకుంటే సిబిఐ ద్వారా కానీ విచారణ జరిపించమని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మొదట డిమాండ్ చేసిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ కోసం. రైట్, అంటే ఇప్పుడు మీకు కూడా నమ్మకం లేదా అది సిట్ మీద? సార్ ఇది మనం సిట్ ఎందుకంటే సార్ మనకి నమ్మకం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది ప్రపంచంలో ఉండేటటువంటి యావత్ హిందువులకు సంబంధించినటువంటి అంశం. దాని యొక్క పవిత్రతని నమ్మకాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కోరాలి సిబిఐ ఎంక్వైరీని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి పిలిచి వేశారు కాబట్టి ఒక 5 మంది ఈరోజు సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. ఏమైనా కామెంట్స్ చేసింది? మీ దగ్గర ఉండేటటువంటి ఎన్ఐబిఎల్ సర్టిఫికేట్ కావచ్చు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళకి ఏ విధంగా వచ్చాయి కూడా ఎన్ఐబిఎల్. ఇప్పుడు ఈరోజు ఎందుకంటే సార్ ఎగ్ మార్క్ కలిగి డైరీకి ఎగ్ మార్క్ ఉండి, అదేవిధంగా ఎన్ఐబిఎల్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ట్యాంకరు వాళ్ళు ఎన్ఐబిఎల్ సర్టిఫికేట్ తీసుకుని వస్తారండి. ట్యాంకర్తో పాటు ఫుడ్ వాళ్ళు సర్టిఫై చేసిన సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఆ ఇచ్చిన సర్టిఫికేట్ కరెక్టా కాదా, వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోవాలి. 2 నెలల ముందు జరిగితే మనం సర్టిఫైడ్ వాళ్ళ మీద వచ్చినటువంటి ల్యాబ్ మీద మనం కంప్లైంట్ ఇవ్వలేదు, సప్లైర్ మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఈరోజు ఏదో సార్ చెప్పినట్టుగా ఫ్లోలో మాట్లాడేసిన తర్వాత ఆ విషయం పెద్దదైన తర్వాత ఈరోజు సిట్ వేస్తాం, ఈరోజు కంప్లైంట్ ఇస్తాం. మరి 2 నెలల ముందు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మీ నోటీస్కి వచ్చిన తర్వాత. అదేవిధంగా మీ ప్రభుత్వ హయాంలో మీరు యావరేజ్ ప్రైస్ ఎంతకి మీరు నెయ్యి కొన్నారు, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత కొన్నారు, మీరు ఎంత కొన్నారు, ఇది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ ముందుంది. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అంత పెద్ద తిరుమల క్షేత్రం యొక్క పవిత్రత గురించి మనం మాట్లాడేటప్పుడు వితౌట్ ఎవిడెన్స్ ఓవరాల్గా ఏదో మాట్లాడేసి దాని తర్వాత దీనికి వచ్చినటువంటి వివాదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు సిట్టేశారు తప్ప, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నెయ్యిలో కల్తీ జరిగిందని మీకు నోటీస్కి వచ్చిన వెంటనే ఏదైతే ఒక ఏఆర్ డైరీకి సంబంధించి మీరు కంటైనర్ ట్యాంకర్ రిజెక్ట్ చేసిన వెంటనే మీరు ఆ రోజే చర్యలు చేసుకుంటే మీ మీద విశ్వసనీయత పెరిగి ఉండేది. అట్లా కాదు కదా. ఈరోజు అంతా జరిగిపోయిన తర్వాత ఈరోజు ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈరోజు మీరు సిట్ అపాయింట్ చేశారు. కానీ కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా శర్మారెడ్డి గారు స్పష్టంగా లేఖ రాయడం జరిగింది. దీన్ని సుమోటోగా తీసుకోవాలి. అదేవిధంగా దీనిపైన మాకుండేటటువంటి ఏది హై లెవెల్ జ్యుడిషియరీ కమిటీ లేదా సిబిఐ ద్వారా మాత్రమే విచారణ జరపాలని మేము కోరుకుంటున్నాం. ఎస్, అదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించినట్టుంది. జూలైలో వచ్చిన రిపోర్ట్ని సెప్టెంబర్లో ఎందుకు బయటపెట్టారని చెప్పేసి. రవికిరణ్ గారు. ఇంకా సంతోషం అండి. కిరణ్ రెడ్డి గారికి కొత్తగా సిబిఐ మీద బీజేపీ మీద నమ్మకం కలిగింది. అదేవిధంగా జగన్ గారు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి మీకు లేదా పోనీ చెప్పండి, మాకు ఉండేది కదా, మీకు లేదా అని అడుగుతున్నాం. చెప్తా అండి. మీరు ఎప్పుడు కూడా దేశంలో ఉండేటటువంటి రాజ్యాంగ వ్యవస్థలు మనం గౌరవించాలి, మీరు ఖచ్చితంగా గౌరవించాలి. ఒకవేళ ఏదైనా కాంట్రాడిక్ట్ అయినప్పుడు దెన్ విల్ గో ఫర్ అకార్డింగ్ టు లా. మీరు చెప్పింది మంచిదే అండి. కానీ ఇక్కడ మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని పెట్టి మేము విచారణ చేస్తా ఉన్నాం. ఆ విచారణ రాకముందే మీరు ఆ విచారణ సంస్థ మీద అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. మీరు విచారణ జరిగిన తర్వాత మీరు ఏదన్నా దీనిపైన గారు మీరు సిట్ వేయక ముందే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మేము అడిగింది ఒకటే, దీని మీద సిబిఐ విచారణ జరగాలి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు అనేది రాజకీయ నాయకులకు అదొక నిలయం అయిపోయింది.
దీనిలో ఈరోజు నేను స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సి ఉంటే రేపు ఆయన ఇవ్వాల్సిన డిక్లరేషన్ నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. రేపు పొద్దున మీరు టీటీడీ ట్రస్ట్ బోర్డులో దాని యొక్క రాజకీయాలకు సంబంధించి వాడుకోకుండా ఒక పీఠాధిపతులను, ఆగమ శాస్త్రవేత్తలను, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ మెంబర్లను, ఇస్కాన్ మెంబర్లను పెట్టి మీరు ట్రస్ట్ బోర్డుని నియమించాలని రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఒక డిక్లరేషన్ ఇస్తే ఈ టీటీడీ ట్రస్ట్ బోర్డులో రాజకీయ నాయకులకో లేదా రాజకీయాలు రికమెండేషన్ చేసిన వాళ్ళకో కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి హిందూ ధార్మిక సంస్థల నుంచి కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఆగమ శాస్త్ర పండితులు కావచ్చు, వీళ్ళనే మేము టీటీడీ ట్రస్ట్ బోర్డులో పెట్టి దీని పవిత్రత కాపాడతానని చెప్పండి. సంతోషిస్తుంది ఈరోజు యావత్ హిందూ ప్రపంచం. ఆ డిక్లరేషన్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. విజయ్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. విజయ్ గారు, మీరు మనం గతంలో అధికారంలో అత్యధిక భాగం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనం ఎవరిని సభ్యులుగా వేసాము ఏంటనేది డేటా అందరి దగ్గర ఉంది. కాబట్టి మేము వేసే వాళ్ళలో ఉన్న వాటిలలో ఎక్కడ అవకాశం ఉంటుందో, ఎక్కడ హిందూ ధార్మిక సంస్థకు సంబంధించిన ఆ విశ్వాసాలు దెబ్బతినకుండా మంచి వాళ్ళని వెతికి మేము వేస్తాము. మీరు దాని గురించి ఏం కంగారు పడద్దు. మీరు డిపెండ్ చేస్తున్నాం సార్. దాని పవిత్రత కాపాడాలంటే మనం పెట్టేటటువంటి మార్గం అదొకటే మాకు అనిపించింది. రోజుల్లో రాళ్ళు చెట్టు మీదకి రాళ్ళు వేయడం చాలా ఈజీ. దాన్ని ఎలా చేయాలో ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రకారం, ప్రజలు కోరుకునే ప్రకారం టీటీడీ యొక్క ఔన్నత్యాన్ని కాపాడేటువంటి వాళ్ళే సభ్యులుగా కానీ చైర్మన్గా కానీ ఉంటారు. దాని గురించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని ఇలవెల్పుగా భావిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పైన క్లైమర్ మైన్స్తో దాడి జరిగితే స్వయంగా వెంకటేశ్వర స్వామి కాపాడారు. ఎందుకంటే అన్ని బాంబులతో దాడి చేసినా కూడా తిరిగి బతికి పట్టగట్టారంటే వెంకటేశ్వర స్వామి దయ అని చెప్పి అనేక వందల సందర్భాల్లో చెప్తా ఉంటారు. మనం అందరం కూడా కళ్ళారా చూసాం. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గౌరవమే కానివ్వండి, భక్తే కానివ్వండి, దానికి సంబంధించి నిబద్ధతే కానివ్వండి, ఆయన్ని శంకించాల్సిన అవసరం కానీ ఆయన ఏదో దీంట్లో సొంత ప్రయోజనాలు చూసుకుంటారనేది మాత్రం ఖచ్చితంగా సత్యదూరం. దాన్ని కేవలం ఏదో మనం నింద వేయాలనో లేదా విమర్శించాలనో విమర్శిస్తే అది వారి విజ్ఞతకి వదిలేయటం తప్ప చేయగలిగేది ఏం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు కావాల్సింది సిట్టికి సంబంధించి కూడా ఈరోజు చూడండి, ఇప్పుడు మా ప్రభుత్వంగా మేము వెంటనే రియాక్ట్ అవుతా ఉన్నాం. ఒక సమస్య జరిగితే ఆ సమస్య మీద తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం. సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత వెంటనే మేము దాన్ని ఆపాము. మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మేము ఎక్కడా కూడా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పట్లా. జరిగిన దాని మీద న్యాయమైన నిబద్ధతతో కూడినటువంటి విచారణ జరగాల. ప్రజల యొక్క మనోభావాల్ని తిరిగి వారికి స్వాతంత్రం చేకూరాల్చాలా అనేటువంటిదే మా యొక్క అభిప్రాయం. విజయ్ కిరణ్ గారు, ఒక నిమిషం అండి. విజయ్ కిరణ్ గారు, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక నిమిషం అండి. ఈరోజు మీ ప్రభుత్వంలో నెయ్యి ఎవరు సప్లై చేశారు, ఎంతకు సప్లై చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు సప్లై చేశారు, ఎంతకు సప్లై చేశారు? విత్ రికార్డ్ మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు సార్, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో టీటీడీ బోర్డులో చెన్నైకి సంబంధించినటువంటి ఒక వ్యాపారి ఆ బోర్డులో కంటిన్యూ అయినాడు. ఆయన మీద అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షిలో కథనాలుగా వండి వాడ్చారు. డిమానిటైజ్ చేసినప్పుడు ఏమి జరిగింది, దాని మీద ఈడీ రైట్స్ ఎవరి మీద పడ్డాయి, దాని తర్వాత మళ్ళీ అదే మెంబర్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే తెలుగుదేశం బోర్డులో కంటిన్యూ అయినారండి. కాబట్టి గత రెండు ప్రభుత్వాలు కూడా తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను కాపాడడంలో కొంతవరకు మాకు నమ్మకం లేదు. కాబట్టే ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారిని కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది, మీరు ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం మీరు చేస్తున్నారో. చెప్పేది శేఖర్ రెడ్డి గురించే, ఆయనకు సంబంధించి మా ప్రభుత్వంలో ఉన్నాడు అనేటువంటిది మీరు చెప్పేది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆయన దాని గురించే కదా ఈరోజు మనం. కాబట్టి నేనేమంటున్నానంటే స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు అనేది రాజకీయ పునరావాస కేంద్రం కాకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అయితే సనాతన ధర్మ పరిరక్షణ కోసం వెంకటేశ్వర స్వామి దీక్ష చేపట్టారో, ఈరోజు తిరుమల కొండకి నడిచి వెళ్తున్నారు, సంతోషం. ఈరోజు ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన దానిలో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక మీదటైనా దానిలో ఒక మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆగమ శాస్త్ర పండితులు, అదేవిధంగా ఇస్కాన్ సిటీ బోర్డు మెంబర్లు, విశ్వ హిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాటిలన్నింటిని తీసుకొచ్చి అందులో మీరు కలగూర్పి ఒక పవిత్రమైనటువంటి దాన్ని టీటీడీ బోర్డుని పెడితే దానిలోంచి వచ్చేటటువంటి బోర్డు మెంబర్ల యొక్క నిర్ణయాలు కావచ్చు, రెజల్యూషన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునే విధానాలు కావచ్చు, అవి రేపొద్దున హిందూ యొక్క మనోభావాల్ని కాపాడుతానేది మా యొక్క ఉద్దేశం. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లన్నీ వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడలేదు, వారు తప్పులు చేశారు. ఈ రోజు వివాదం వచ్చినప్పుడు ఒక అంశం అనేది పరిగణలోకి వచ్చినప్పుడు మనం ఈ రోజు ఏ అవసరం ఉందో దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి సార్.
ఇప్పుడు 100 సంవత్సరాల ముందు ఏమి జరిగిందని కాదు, ఈరోజు వివాదం వచ్చింది. వివాదం మీద ఈరోజు స్పష్టంగా కొంత అనుమానం హిందూ భక్తులకు సంబంధించి ఈ విషయంలో ఈరోజు జరిగింది ఏంటనేది మనం స్పష్టత చేయాలి. తదనంతర చర్యలు ఒకవేళ జరిగింది, ఒకవేళ అప్పుడు జరిగిందా లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది, ఎప్పుడు జరిగినా దాని యొక్క పవిత్రతను కాపాడుకోసం ఈరోజు నాకు నమ్మకం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి గుండు కొట్టించుకొచ్చుకున్నామండి. ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాలు, మా భక్తుల యొక్క మనోభావాలను మీరు గౌరవించి ఇక మీదటైనా ఇట్లాంటివి జరగకుండా పునరావృతం కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రేపు పొద్దున డిక్లరేషన్ ఇవ్వబోతారో ఆ డిక్లరేషన్ ఇది కూడా ఒక భాగం అయితే సంతోషిస్తామని చెప్తున్నాం. మంచిదే, మీరు మీ అభిలాషను కాదనట్లేదు. నేను అనేది ఏంటంటే వీళ్ళు మాత్రం గతంలో మీ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కదా, ఆ సమయంలో కూడా మీరు ఇటువంటి సూచనలు చేస్తుంటే బాగుండేది అనేటువంటిది నా అభిప్రాయం. ఎవరైనా కానీ ఈ రోజున పరిస్థితులను బట్టి అనుకుంటున్నాం బహుశా రేపు పొద్దున 2029లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలోకి వస్తే ఆ విధంగా మేము చర్యలు చేపడతాం సార్ ఖచ్చితంగా. మంచిదండి, శుభం. ఎందుకంటే ఈరోజు మనం రేపు పొద్దున ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అన్ని మతాలను అన్ని కులాలను అందరినీ గౌరవించి అందరి మనోభావాలను కాపాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప ఈరోజు మనం ఏదో ఒక చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని దాని మతాలకు లేదా కులాలకు ఆపాదించి ఈరోజు సెక్యులర్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ, మనం ఈరోజు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాం. మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ, విశ్వసనీయత, దాని మీద కొన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు ఉంటాయి. అవన్నీ మనం కాపాడుకోవాల్సినటువంటి వ్యక్తులము. ఈరోజు తిరుమల యొక్క పవిత్రత ఎంత గోప్యంగా ఉంచాలి. ఒకవేళ జరిగినా దాని మీద ఎవిడెన్స్లు ఏమి లేకుండా ఓరల్గా మనం కామెంట్ చేసేసి ఈరోజు సుప్రీంకోర్టులు లాస్ట్కి చీవాట్లు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే దాని యొక్క పవిత్రత ఎంత దెబ్బతిందంటే మనం ఆలోచించుకోవాలి. జరిగినటువంటి దానిపైన రిపోర్ట్ వచ్చింది. సుప్రీంకోర్టు వారు ఏమన్నారు, మరొకసారి మీరు క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకొని ఉండాల్సింది కదా అన్నారు. రెండోది, ఇప్పుడు ఇటువంటి అపవిత్రం జరిగినప్పుడు దీన్ని సంబంధించిన శాస్త్రాల ప్రకారం అక్కడ శుద్ధి చేయాల్సిన. నేనేమంటున్నానంటే ఈ రోజు మనం మాట్లాడుకునేటటువంటి అంశం చిన్న విషయం కాదు. మీ నోటీస్కు 2 నెలల ముందు వచ్చినప్పుడు అదేదో సాదాసీదగా అంటే 2 నెలల ముందు అంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చి 100 రోజులు అయిన తర్వాత 100 రోజులు మీరు వాడిన ఏంటండి? 100 రోజులు మీరు వాడిన ఏంటి? మీకు ఎందుకంటే సప్లైని మార్చాలంటే టీటీడీ బోర్డు రెజల్యూషన్ ఉండాలి, టెండరింగ్ ప్రాసెస్ ఉండాలి. అవేవి జరగలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు టీటీడీ బోర్డే వేయలేదు. దాదాపు 120 రోజులు అవుతుంటే రేపు పొద్దున మళ్ళీ మనకి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు టీటీడీ కమిటీ కూడా మనం వేసుకోలేకపోయామంటే ఆ యొక్క సంస్థ యొక్క పవిత్రతను మనం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లేదండి. రేపు పొద్దున బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మనం ఆలోచించాలి కదా. 100 రోజులు పడుతుందని టీటీడీ బోర్డు మనకు సంబంధించినటువంటి బోర్డు వేయటంలో జాప్యం పైన దానికి సంబంధించిన కారణాలు దానికి ఉంటాయండి. ఇప్పుడు బోర్డు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నాకు క్యాబినెట్ కన్నా కూడా సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు, నాకు క్యాబినెట్ కన్నా కూడా టీటీడీ బోర్డు వేయడం కష్టమైంది. అది ఎందుకంటే అన్ని దేశంలో ఉండేటటువంటి అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మినిస్టర్లు, అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వచ్చాయని ఆయన కూడా చెప్పారు పాపం. ఎందుకంటే అది ఒక రాజకీయ పునరావాస, చాలా మంది అది ఒక రాజకీయ పునరావాస కేంద్రం అయింది కాబట్టి ఈ రోజు ఈ విధంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. రాజకీయ పునరావాస కేంద్రం అంటే అంటం కంటే కూడా అక్కడ సేవ చేయటం అనే దానికి, సేవ చేయడానికి ఎక్కువ మంది పోటీ పడతారనేటువంటి మాట మాట్లాడితే ఆ తిరుమల తిరుపతికి సంబంధించిన విశిష్టను కాపాడిన వారు అవుతారు. ఎందుకంటే మీరు స్వామివారి భక్తులు అంటున్నారు కాబట్టి అక్కడ సేవ చేద్దాం అనుకునేటువంటి వారు ఒత్తిడి ఎక్కువ ఉందంటే బాగుండేదేమో. సరే సార్, మీరు మీ విధంగా మీరు ఆ విధంగా అనుకుంటున్నారు, మేము ఈ విధంగా అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీ అభిప్రాయాన్ని గౌరవించాలి, మా అభిప్రాయాన్ని గౌరవించాలి. మా అభిప్రాయం ఏంటి ఈరోజు ఇది మళ్ళీ వివాదాలకు నిలవ కాకూడదు. ఈ టీటీడీ బోర్డు అనేది ఒక ఏమైనా ఆగమ శాస్త్ర పండితులు వీళ్ళందరినీ పెళ్లి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం చెప్పారు స్పష్టంగా. కిరణ్ గారు విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రైజ్ చేసిన ఒక చిన్న అంశము చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆయన ఏమంటున్నారు, ఇది నిజంగా 100 కోట్ల పైబడిన హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన అంశం. ఇది మీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సున్నితంగా డీల్ చేయకుండా సడన్గా పబ్లిక్లో పెట్టేశారు. ఇంకోటి ఏంటంటే జూలైలో మీ దగ్గరికి వచ్చినప్పుడు సెప్టెంబర్లో సడన్గా బయటికి వచ్చింది. ఇప్పుడు జూలై నుంచి జరిగిన ప్రాసెస్ ఏం లేదు. ఇప్పుడు నెయ్యి సప్లై ఎవరైతే చేస్తున్నారో వాటిని ఆపలేదు, వేరే వాళ్ళకి ఇవ్వలేదు. ఇటువంటి పరిణామాలు తీసుకోకుండా అటువంటి చర్యలు ఏదైనా తీసుకొని ఇది అంటే సడన్గా ప్రకటించేయడం వల్ల 100 కోట్ల పైన ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇవాళ తీరా చూస్తే అసలు వాడారా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. అసలు లడ్డు ఎందుకు టెస్ట్కు పంపించలేదు అని చెప్పి అడిగింది. అంటే లడ్డూలో అసలు కల్తీ నూనె నెయ్యిని వాడారా లేదా అన్నది కూడా ఇవాళ పూర్తిగా డిక్లేర్ కాలేదు. అటువంటిప్పుడు అనౌన్స్ చేసేయడం వల్ల చాలామంది సెంటిమెంటల్గా హర్ట్ అయ్యారు అన్నది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఈ విధంగా తిరుమలలో వాడేటువంటి నెయ్యిని కూడా కల్తీ చేస్తా ఉన్నారు, రిపోర్ట్లో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీరు నెయ్యి రాగానే అక్కడ
ప్రైమరీగా కొంత టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది. అక్కడ ల్యాబ్లో డౌట్ వచ్చినప్పుడు రెగ్యులర్గా మనం గత కొంతకాలంగా వాస్తవంగా తిరుపతి లడ్డూకి సంబంధించి క్వాలిటీలో కానీ ఆ సువాసనలో కానీ చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. దానికి సంబంధించి కొంత విచారణ ఎప్పటి నుంచో అందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించిన మాట వాస్తవం, ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా వాస్తవం. సుప్రీంకోర్టు వారు అన్నది అంటే మరొకసారి రీచెక్ చేస్తుంటే బాగుండేది అన్నారు. లడ్డూకి సంబంధించి కూడా చెక్ చేస్తుంటే బాగున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి రిమార్క్స్ కి సంబంధించి వాటిని ఫాలో అవ్వాల్సినవన్నీ కూడా మేము ఫాలో అవుతాము. రెండోది, సుప్రీంకోర్టు వారి దగ్గర విచారణ మాత్రమే జరుగుతుంది, ఇంకా నిర్ణయాలు రాలేదు. వచ్చి కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అది విచారణ పూర్తయి ఆర్డర్ వచ్చిన తర్వాత దీన్ని కూలంకుషంగా మా సైడ్, ఇప్పుడు మా ప్రభుత్వంగా ఏమన్నా తప్పు ఉంటే ఆ తప్పుని సవరించుకొని తిరిగి ఆ తప్పు జరగకుండా ఎలా చేయాలనే దాంట్లో మాకేం భేషజాలు లేవు. మేము ఎక్కడా కూడా స్వామివారి ఔన్నత్యాన్ని పెంచడానికే మేము ఉన్నాం తప్ప ఎక్కడా కూడా స్వార్థ ప్రయోజనాల కోసం లేవు. కాబట్టి సుప్రీంకోర్టు వారు ఇచ్చేటువంటి ఆర్డర్ని బేస్ చేసుకొని దాని ప్రకారం మేము నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. స్వామివారి భక్తుల యొక్క మనోభావాలను కాపాడటానికి అహర్నిశలు కృషి చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. రైట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, నిన్న సుప్రీంకోర్టు కామెంట్ చేసిన ఒక అబ్జర్వేషన్, అందులో ఎన్డీటీవీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఒక డిస్క్లైమర్ ఉంది. ఈ రిపోర్టు తప్పు కావచ్చు, ఇది పర్ఫెక్ట్ అని చెప్పి అనుకోలేము. దాన్ని మరి ఎట్లా ఇగ్నోర్ చేశారు? దాన్ని ఇప్పుడు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు పంపించలేదు అని చెప్పి నేను కోర్టు అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమైందంటే సార్, ఒక కామెంట్ చేసేసిన తర్వాత దాని బ్యాక్ ఎండ్ మళ్ళీ రిపోర్ట్స్ బిల్డ్ చేయడంలో జరిగినటువంటి ఇది అయిందిగా ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధ పదవిలో చంద్రబాబు గారు మాట్లాడేసిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా మళ్ళీ దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలని దాని మీద తప్ప, జనరల్గా ఏంటంటే తిరుమలకు సంబంధించి నెయ్యికి సంబంధించి టెండర్లు కాల్ఫార్ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక సింగిల్ బిడ్డర్ అండి, సింగిల్ వెండరే 273 రూపాయలకి దాదాపు 2013 నుంచి మార్చి 14 తర్వాత అతనే ఆల్మోస్ట్ 36 నెలలు సప్లై చేశారు టీడీపీ గవర్నమెంట్లో కూడా. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే, అప్పట్లో కూడా కొన్ని ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, గత 2 ప్రభుత్వాల్లో కూడా ఈ నెయ్యి అనేది ఒకటే ప్రాసెస్ ఫాలో అయ్యారు. అప్పట్లో కూడా కొన్ని రిజెక్ట్ అయినాయి. వాళ్ళు NABL సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా రిజెక్ట్ అయితే, ఆ ల్యాబ్లో సర్టిఫై చేసినటువంటి ఆ ల్యాబ్ మీద మనం చర్యలు తీసుకోవాలి, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకున్నారంటే, గత 2 ప్రభుత్వాలు కూడా ఏ చర్యలు తీసుకోవాలా. ఇది జరిగి ఇదంతా కూడా రాద్ధాంతమైన తర్వాత సిట్టేసి తర్వాత FIR ఇచ్చారు తప్ప, స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కల్తీ జరిగింది అనే మాట మాట్లాడేసిన తరువాత ఇదన్నీ కూడా ఇవి. కాబట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవి 2 ప్రభుత్వాలు కావచ్చు, వీటి రాష్ట్ర స్థాయి అంశం కాదు, కొన్ని కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి అంశం, యావత్ దేశం నుంచి భక్తులు వస్తారు. అదేదో చిన్న గుడో వేరే విషయం అయితే వేరే విషయం. కాబట్టి హిందూ ధార్మిక సంస్థల్లో ప్రపంచంలోనే అతి 2వ పెద్ద సంస్థ ఈరోజు తిరుపతి దేవస్థానం. ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి సంబంధించి మనం ఇచ్చేటటువంటి నైవేద్యాల్లో ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని మనం సరి చేసుకోవాలి, లేదనుకుంటే భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటి రాజ్యాంగబద్ధ పదవులు ఉండేటటువంటి వీళ్ళు చేసేటటువంటి ప్రయోగాలు, దీని యొక్క ఈ రాజకీయాలకు వాడుకోవడం అనేది కూడా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద CBI విచారణ జరగాలి, లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చేతనే ఒక కమిటీ వేసి ఈరోజు దీని యొక్క పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మొత్తం దేశమంతా కూడా, దేశమే కాదు యావత్ హిందూ ప్రపంచంలో ప్రతి హిందువు కూడా ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం కోసం రేపు 3వ తేదీన ఏం అనే దాని మీద ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, దానికోసం యొక్క ప్రాయశ్చిత దీక్ష ఏదైతే చేస్తున్నారో, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని గుడులకు సంబంధించి కావచ్చు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు స్పష్టంగా తిరుపతి దేవస్థానానికి సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ యొక్క ట్రస్ట్ బోర్డులో, అంటే అందరినీ కాకపోయినా అట్లీస్ట్ కొంతమందినైనా కూడా ఆ యొక్క మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న జీర్లు కానీ అందరిని పెట్టాలని కోరుకుంటున్నాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే. సరే, ఎట్లా చూడాల్సి ఉంటుంది? 3వ తారీఖు ఏం జరగబోతోంది? 3వ తారీఖున ఎటువంటి డైరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది సుప్రీంకోర్టు నుంచి? గత 10 రోజులుగా హాట్గా సాగిన చర్చలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది అన్న ఒక ఆసక్తి మొత్తం రాష్ట్రం అంతా కూడా నెలకొన్న పరిస్థితి. నిన్న సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఏమి మాట్లాడారు జడ్జెస్ అనేటువంటి విషయం మనం అందరం చూసాం. ఇప్పటి వరకు చాలా డిబేట్స్ కూడా జరిగాయి ఈ 24 అవర్స్లో. ప్రధానంగా సుప్రీంకోర్టు తప్పుపెట్టినటువంటి అంశం ఏమిటంటే, ఇది
చాలా సెన్సిటివ్ ఇష్యూ, భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూనే మీరు ముందుగా రాజకీయ ప్రచారాలకు వాడుకోవడం కరెక్ట్ కాదు, ఇది రాజకీయ ప్రచారంగా మీరు మాట్లాడినటువంటి విధానం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని మాట్లాడి, అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది సుప్రీంకోర్టులో అనేటువంటిది కీలకమైనటువంటి అంశంగానే భావిస్తున్నాను. 3వ తేదీన నిన్న మాట్లాడినది ఏమి తీర్పు కాదు, ఏమీ కాదు. కానీ సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని చాలా స్పష్టంగా ఎత్తి చూపుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు బాధ్యతగా ఉండాలి. ఏవైనా తప్పులు జరిగితే, లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగినా, లేకపోతే కల్తీ నెయ్యి వాడినా, లేకపోతే ఏవైనా సరే చర్యలు తీసుకున్నటువంటి స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చర్యలు తీసుకున్నటువంటి స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరూ మాట్లాడేసి వారం రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టి అన్ని చేసిన తర్వాత సిట్టు వేసి ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి దాని మీద కదా సుప్రీంకోర్టు కోపపట్టినటువంటి అంశం. ఇప్పుడు ఏం జరగబోతున్న 3వ తేదీన అంటే, నిన్న సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేసిందో సుప్రీంకోర్టు జడ్జి బెంచ్, ఆ నేపథ్యంలో సిట్టు విచారణ కూడా ఆఫ్ చేసింది. సిట్టు విచారణ ఈ రోజున నిలుపుదల చేస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అని అంటే, మరి సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఏం డిసిషన్ తీసుకున్నది సుప్రీంకోర్టు, దానికి అనుగుణంగానే ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు నిన్న ఒక అంశాన్ని స్పష్టం చేసింది. ఇది ప్రపంచంలో ఉండేటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఏంటి మీ వైఖరి ఏంటి అని సొలిసిటర్ జనరల్ని చాలా స్పష్టంగా అడిగింది బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్. మీరేమైనా సిబిఐ అంటే మీ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తారా, ఉన్నటువంటి సిట్టు ఉంటుందా, లేకపోతే సిట్ కాకుండా ఇంకేమైనా దర్యాప్తు సంస్థ చేయాలా, లేదు అంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలా, మీ వైఖరి ఏంటి, అసలు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి తెలియపరచండి అనేటువంటి దానిపైన సుప్రీంకోర్టు అడిగింది. ఇప్పుడు పిటిషన్ వేసినటువంటి ఒక ఐదుగురు పిటిషన్లు వేశారు. అయితే 5గురిలో ఉన్నటువంటి వాళ్ళలో ఈ లడ్డూ ప్రసాదానికి అపచారం జరిగిందని, లేకపోతే ఈ విధమైనటువంటి ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వులు వాడారని ఇవన్నీ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఎవరు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, వీళ్ళెవరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, హైకోర్టుకు వెళ్ళాలా. వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, చర్యలు తీసుకున్నటువంటి అధికారం వీళ్ళ దగ్గర ఉంది కదా. వీళ్ళేం అడగల ఫలాని దర్యాప్తు కావాలని. ఎవరైతే ఈ ప్రభుత్వం ఎవరి మీదైతే ఆరోపణ చేస్తుందో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ సత్యమని వాళ్ళందరూ కూడా క్రిస్టియన్లు, కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియన్లు, వీళ్ళందరూ క్రిస్టియన్లు చేరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొత్తాన్ని అపచారం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అని మాట్లాడినటువంటి వాళ్ళందరూ వీళ్ళు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మాట్లాడి. కానీ ఎవరైతే బాధితులుగా ఉన్నారో, అంటే వాళ్ళ ఆరోపణలు వచ్చాయో, వైవి సుబ్బారెడ్డి వాళ్ళు వెళ్ళారు, మాకు దర్యాప్తు జరపండి, దీంట్లో ఎలాంటిది ఏదైనా ఉంటే నిగ్గు తేల్చండి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోండి, వాళ్ళని కాపాడాల్సినటువంటి అవసరం మాకు లేదు, కాపాడటానికి కాదు మేము సుప్రీంకోర్టుకు వచ్చిందని కూడా వైవి సుబ్బారెడ్డి వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇది ఒక ప్రపంచ స్థాయిలో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అని సుప్రీంకోర్టు భావించినటువంటి నేపథ్యం, అదేవిధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు రాజకీయంగా దీన్ని వాడుకున్నారు అనేటువంటి భావన సుప్రీంకోర్టు జడ్జెస్కి ఉన్నటువంటి నేపథ్యంలో నేను అనుకుంటున్నాను స్వతంత్రమైనటువంటి ఒక దర్యాప్తుకి సుప్రీంకోర్టు ఆదేశించేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గిన మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాం, లేదు అని అంటే అత్యున్నత న్యాయస్థానం ఏదైనా సరే మీరు ఒక దర్యాప్తు చేస్తానని మీరు చేయండి అనేటువంటిది హైకోర్టు కేంద్ర ప్రభుత్వం ఏమంటది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఉంది. నాకున్నటువంటి సమాచారం మేరకు అయితే కేంద్ర ప్రభుత్వము చాలా ఆచితూచి వ్యవహరించేటువంటి ఆలోచనతో ఉంది రాజకీయంగా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు, ఇక్కడ ఎన్డీఏ ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ఉంది, కానీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు అదనంగా జోక్యం చేసుకొని ఏ సిబిఐ ఎంక్వైరీ ఇంకోటి అంటే అదనంగా మనకెందుకు ఈ సమస్య, చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడుకున్నాడు, ఏదో జరిగింది, హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకోండి, ఎవరు వాళ్ళ దెబ్బతిన్నాయో అది తెలుగుదేశమా వైసీపీయా వాళ్ళిద్దరు తెలుసుకుంటారు.
లాభమో నష్టమో వాళ్ళిద్దరికి వచ్చేస్తుంది. ఏదైనా ఉంటే హిందువులకు సంబంధించిన వారంటే మనం మాట్లాడొచ్చు అంతే తప్ప ఇది మనం తగిలించుకోవటం ఎందుకనే దాని మీద కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టు వేసింది. ఒకవేళ సుప్రీంకోర్టు మీరేదైనా సరే దర్యాప్తుకి అత్యున్నత న్యాయస్థానం మీరు దర్యాప్తు చేస్తానని మీరు చేయండి, మేమేమో దర్యాప్తు చేసేటువంటి ఆలోచన మాకైతే లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందని నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం. సుప్రీంకోర్టు ఈ పిటిషనర్ల యొక్క వాదనలకు అనుగుణంగా వాళ్ళ విజ్ఞప్తికి అనుగుణంగా మరి వాళ్లే సిబిఐ కన్నా విచారణకు ఆదేశించేదానికి అవకాశం ఉండొచ్చు సుప్రీంకోర్టు. లేదు అంటే ఎవరన్నా మాజీ సుప్రీంకోర్టు జడ్జితోనో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో విచారణకు ఆదేశించేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇంకొక విషయం మీరు చెప్పాలి. ఇప్పటి వరకు అంటే పూర్తిగా లడ్డూ వ్యవహారం మీదనే దీక్ష చేపట్టిన అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కొంత ఏంటంటే అసలు కేవలం లడ్డూకు సంబంధించిన వ్యవహారమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 219 దేవాలయాల్లో అపచారం జరిగింది, దాంతోపాటు రాముడి విగ్రహము మీద అటాక్ జరిగింది, ఇవన్నీ వ్యవహారాలకు సనాతన ధర్మం బోర్డు కోర్టు ఏర్పాటు కావాలి, వీటన్నిటికీ సంబంధించి రేపు ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాము అని చెప్పనంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎట్లా ఉండే అవకాశం ఉంది? దీని మీద ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, సనాతన ధర్మానికి ప్రమాదం వచ్చింది అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. నిజంగా అలాంటి ప్రమాదం వస్తే దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందండి? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద అంతే. మరి మీ చేతుల్లోనే అధికారం ఉంది కదా, 164 మంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చారు, అక్కడే ఎన్డీఏ ప్రభుత్వం. మరి సనాతన ధర్మాన్ని కాపాడటానికి బోర్డు ఏర్పాటు చేస్తారా? రక్షణకు కావాల్సినటువంటి ఏం చేస్తారు? మీరు ఎన్డీఏ, మీరు ఆల్రెడీ నరేంద్ర మోడీ మీరు ఏం చెప్తే తింటారని, అమిత్ షా అంత మంచి పలుకుబడి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. నరేంద్ర మోడీ కూడా చాలా మీటింగ్లో చెప్పాడు, పవన్ మా నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేస్తానని చెప్పారు కదా. మరి వాళ్ళతో మాట్లాడేసి ఆ సనాతన ధర్మాన్ని రక్షణ కోసం ఏదో బోర్డు ఏర్పాటు చేయదు, ఎవరు వద్దన్నారు. దానికి మీరందరూ ఇప్పుడు సనాతన ధర్మానికి ఇబ్బంది వస్తుంది, ఏదో మొత్తం హిందుత్వం మొత్తం కూడా ఏదో ఇబ్బందులు పడింది, ప్రమాదంలో పడిపోయింది, జనం ఏంది మాట్లాడట్లేదు, ఎవరు రావట్లేదు ఏంది, రోడ్డు మీద రావట్లేదు ఏంది, పోట్లాడట్లేదు ఏంది, పోరాటలేదు ఏంది అనేటువంటిది ఈ రెచ్చగొట్టే వ్యవహారాలు ఎందుకు? మీరు ఆల్రెడీ ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటారో, ఏం తప్పులు చేశారో ఏంటో అది మీ ఇష్టము. ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవచ్చు, భజనలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, అది మీ వ్యక్తిగతం, ఎవరు కాదంటారు. జనాన్ని ఎందుకు రెచ్చగొట్టడం? జనాన్ని రెచ్చగొట్టి మీరెందుకు రావట్లేదు అని మాట్లాడటం. సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు శివాట్లు పెట్టినప్పుడు ఇంత బాగానే ఉంది కదా. ఇదే విషయాన్ని ప్రకాష్ రాజా అడిగాడు, అయ్యా నువ్వు డిప్యూటీ సీఎం, ఏదో లడ్డూకు సంబంధించిన అపచారం జరిగితే నీ దగ్గర చర్యలు తీసుకున్నటువంటి హక్కు అధికారం ఉంటే చర్యలు తీసుకోయ్యా. నువ్వు ఆ చర్యలు తీసుకోకుండా నువ్వు ఈ రోజున ప్రజలను రెచ్చగొట్టడానికి ఉన్న గొడవలు జరిపోవా? ఈ గొడవలో ఇలాంటి ఉన్నప్పుడు ఇబ్బందులు, ఈ మతపరమైనటువంటి ఘర్షణలు ఎన్ని కొత్తగా రేపెట్టేది ఎందుకు అని అన్నది ప్రకాష్ రాజ్ అన్న ఏమన్నా మాట్లాడమన్నా ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నదానికి ఏమన్నా డిఫరెంట్ ఉందా? మరి ఎన్ని తిట్లు తిట్టాడు, ఎంత గందరగోళం చేశాడు. ప్రకాష్ రాజ్ మీద ఆ కేసు వేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద కార్తీ ఏమన్నాడండి, ఇది సెన్సిటివ్ విషయం అని ఒక సినిమా దీంట్లో అంటే సెన్సిటివ్ విషయం అన్నాడు. అదే కార్తీని టార్గెట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో తిరుపతి లడ్డూ ప్రసాదం అనేటువంటి అంశం సెన్సిటివ్ విషయం, ఎవరు ఏది పెడితే అది మాట్లాడొద్దు అని అతను చెప్తున్నాడు. మరి అతను కార్తీ చెప్పింది కూడా అదే కదా. నువ్వంటే ఎవరైనా సరే మీ దగ్గర ఏమైనా ఉంటే మాట్లాడినది, లేకపోతే నోరు మూసుకొని ఉండండి అని అంటాడు. అంటే వైసీపీ వాళ్ళు మీరే మాట్లాడొద్దు, నోరు మూసుకొని అంటే వీళ్ళు మాత్రం తిట్టడానికి అన్ని తిట్టాలి. ఇంకొకటి ఏంటంటే జనమందరూ రండి, జనమందరూ మాట్లాడండి, జనమందరూ పోట్లాడండి. జనమందరూ ఎందుకు? నీ దగ్గర అధికారం ఉంటే నువ్వు ప్రతిపక్షం ఉంటావా? నీ దగ్గర అధికారం లేకుండా ఉందా? నీకు జనం అధికారం ఇచ్చారు కదా, 164 సీట్లు ఇచ్చారు కదా. దాన్ని తెలుసుకోవాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఆయనకున్న బలము, వ్యవహారం ఇవన్నీ కూడా కేంద్రంలో బీజేపీ వాళ్ళ బాస్ ఉన్నారు అక్కడ, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి దీని సమస్యను పరిష్కరించండి. ఆయన బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ బాధపడుతున్నటువంటి ఆ సనాతన ధర్మానికి ఏ ప్రమాదం వచ్చిందో దాన్ని ఆ ప్రమాదం నుంచి కాపాడేటువంటి బాధ్యత బీజేపీ తీసుకుంటుందా? మరి ఇప్పుడు లడ్డూ ప్రసాదానికి జరిగినటువంటి అపచారం మీద బీజేపీ ఏ విధమైనటువంటి రేపొద్దున విచారణకు ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అనేటువంటిది ఇప్పుడు వరకు చెప్పలే కేంద్ర ప్రభుత్వం. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రధానమంత్రి ఎక్కడా మాట్లాడలేదు. ఇది ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశమైనా మాట్లాడటం అనేది కాదు. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటి, ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అనేది వాళ్ళు పని చేయాలి. మాట్లాడటం అనేది సమస్య వచ్చింది కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైఖరి రేపు పొద్దున 3వ తారీఖున సుప్రీంకోర్టులో చెప్తారని చూద్దాం. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రఘురామ్ గారు జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ నేత. రఘురామ్ గారు,
నమస్తే. సార్ ఏంటి 3వ తారీఖున ఏం జరగబోతుంది సార్? సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అన్నదే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈ మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది, సబ్జుడిస్. అంటే మనం దాని మీద సుప్రీంకోర్టు ఏం తెలుస్తుంది, ఏం మాట్లాడుతుందని మనం మాట్లాడుకోకూడదు. తర్వాత తీర్పు ఏమొస్తుందో దాని మీదే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం సెన్సిటివ్ అని మాట్లాడిన ప్రతి ఒక్కరికి తెలుసు. సో చేత ఎంత దీని మీద తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల యొక్క, హిందువుల యొక్క విశ్వాసానికి సంబంధించింది. అంచేత దీని మీద పత్రికా ప్రకటనలు, స్టేట్మెంట్లు, వాయిస్ ఓవర్లు, వాయిస్లు ఇవన్నీ లేకుండా ఏదైతే హిందువులు దేశవ్యాప్తంగా ఆందోళన, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందారో ఆ ఆందోళనని ఏ విధంగా దూరం చేయాలి, ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. సో ఇందాక మిత్రులు కృష్ణాచంద్ర గారు చెప్తున్నారు, ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడలేదు, ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడారంటే అప్పుడు నాకు అర్థం కాదు. అంటే రఘురామ్ కోసమో, ప్రకాష్ రాజ్ కోసమో, లేకపోతే కనుక అర్జున్ రావు గారి కోసమో మోడీ గారు మాట్లాడతారా? కాదు కదా. దేశంలో సెన్సిటివ్ ఇష్యూ అని కృష్ణార్జునరావు గారు చెప్పారు. సెన్సిటివ్ ఇష్యూ అని ఆయనే అన్నారు, అందరం అంటున్నాము. కొంచెం చాలా జాగ్రత్తగా ఆచితూచి దీని మీద ముందుకు వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడారు అంటే ఒక బాధతో ఇలా జరిగింది ఆయనకు తెలిసిన సమాచారం ఏమంటే ఆయన బాధపడ్డాడు. అదే గవర్నమెంట్ ఆయన సరే ప్రజలతో పంచుకున్నాడు ఆయన. సో అంచేత అది ఒక అందరికీ భయాందోళన కలిగింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా గాయం కలిగింది. అరే ఈ దారుణం జరిగిందా అని అందరూ ఇదయ్యారు. సో అంచేత దీని మీద మనం చాలా జాగ్రత్తగానే వ్యవహరించాలి. ఎక్కువ దీని మీద చర్చ రచ్చ జరగకుండా చూడాలి అనేది మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన విషయం. అయితే సీనియర్ మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అది మీరు ఏదన్నా ఇంకా దీని మీద విషయాలు రఘురామ్ గారు, అది అంటే సబ్జుడిషియల్ అయినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఆప్షన్ వదిలేసింది ఇవాళ సుప్రీంకోర్టు. రేపు కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే ఈ విషయంలో ఇప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. సిట్కి జ్యురిడిక్షన్ ఉండదు. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి నెయ్యి సప్లై అయింది. ఆ రాష్ట్రాల్లో వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటి, నిజంగా అదేమైనా జరిగి ఉంటే, జరిగిందా లేదా తెలియదు. ఇప్పుడు జరిగి ఉంటే అదంతా చూడాలి. ముఖ్యంగా ఇదంతా కూడా 100 కోట్ల పైబడిన హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన సమస్య. ఇటువంటి అంశం మీద ఒక రాష్ట్రంలో ఉన్న సిట్టు ఇది నిజంగా డీల్ చేయగలదు అన్న నమ్మకం అయితే ఎవరికి లేదు. ఇటువంటి నేపథ్యంలో రేపు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒపీనియన్ అడిగింది సుప్రీంకోర్టు. ఎటువంటి స్టాండ్తో సుప్రీంకోర్టు చెప్పే అవకాశం, సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది? అదే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏదైతే అక్కడ తప్పు జరిగితే ఏం చేయాలా, ఏ విధంగా విచారణ సాగాలి, ఎవరు విచారణ చేస్తే బాగుంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్ర ప్రభుత్వము ఒక విషయం మన కోర్టుకు తెలియజేస్తుంది అనేది మా విశ్వాసం. అంచేత 3వ తారీఖు వరకు ఒక రోజు కదండి, ఇంకా వేచి చూడాలి. 3 తర్వాత సుప్రీంకోర్టు ఏ విధంగా ముందుకు చెప్తుందో దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు. ఒక చిన్న విషయం అండి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ అపీర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అక్కడ సిద్ధార్థ లోధరా గారు అప్పయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోర్టుకి ఆల్రెడీ సుప్రీంకోర్టుకి తెలియజేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక నిమిషం అండి, సుప్రీంకోర్టు స్పష్టంగా కేంద్రాన్ని అడిగింది, మీకు సిట్ సరిపోతుందా లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థల చేత ఏదైనా ఫర్దర్గా మీకు ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందా లేదా అనేటటువంటిది సుప్రీంకోర్టు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. దాని మీద రేపు మీరు వేసేటటువంటి అఫిడవిట్లో, కౌంటర్ అఫిడవిట్లో ఎస్ సిట్ సరిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే ఉందో అది సరిపోతుంది అంటున్నారా, లేదు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేతనో లేదా రిటైర్డ్ సిట్టింగ్ జడ్జి చేతనో ఒక కమిటీ వేసి విచారణ జరుపుతారు. ఎందుకంటే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, ప్రపంచంలో ఉండేటటువంటి హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని మీద స్పష్టంగా బీజేపీ వైఖరి స్పష్టంగా ఇప్పటికీ చెప్పట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ మొదటి నుంచి చేస్తుంది, మీరు దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలి, లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు కాదనుకుంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చేత ఒక కమిటీ వేసి, కమిటీలు మళ్ళీ అందరి మెంబర్లుగా పెట్టి, ఏదైతే ఆభరణాల విషయంలో ఒక ఇబ్బంది జరిగినప్పుడు ఒక 6 మెన్ కమిటీని వేసింది ఇదే కేంద్ర ప్రభుత్వం గతంలో, ఆ విధంగా మీరు ఒక కమిటీని వేయండి. ఎందుకంటే ఈరోజు లడ్డులో కల్తీ జరిగింది, పలానా చేసే మేమేమంటున్నాం, స్పష్టంగా విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం.
నెయ్యికి సంబంధించి 273 రూపాయలకు కూడా సప్లై చేస్తున్నారు. ఒక ఎగ్ మార్కు NABL అక్రిడేషన్ ఉండేటటువంటి నెయ్యి గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి లావాదేవీలు తీసి దీని మీద సమగ్ర విచారణ జరిపించండి. స్వామివారి యొక్క క్షేత్రం పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని మీద మీరు స్పష్టంగా రేపు పొద్దున కోర్టులో మీరు అఫిడవిట్ వేయాలి. సిబిఐ ఎంక్వైరీకి మీరు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రఘురామ్ గారు, మనం కూడా చెప్పేది కూడా అదే కదా సార్. ఏమన్నాను, ప్రభుత్వము కేంద్రాన్ని అడిగింది కాబట్టి సుప్రీంకోర్టు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, ఎందుకంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించారు కాబట్టి దీని మీద ఆయన సలహా అడిగి కేంద్రం ఏం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం రేపు డిసైడ్ అవుతుంది, ఎల్లుండి కోర్టుకు తెలియజేస్తుంది. రఘురామ్ గారు, ఒకటి కొంత ఏ రకంగా చూసుకున్నా కొంత సెన్సిటివ్గా కనబడుతుంది ఇష్యూ మీకు అంటే జాతీయ స్థాయిలో హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశము. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడము, ఇవాళ కేంద్రంలో మీరు ఉండడము, ఏ రకంగా చూసుకున్నా కొంత ఇది సెన్సిటివ్గానే ఉంది మీకు కూడా. చాలా ఇది నాజూకమైన విషయం అంటారు దాని హిందీలో, దాన్ని మనం అలాగే సెన్సిటివ్ అని ఇంగ్లీష్ అంటాం. చాలా సున్నితమైన విషయం తెలుగులో అనుకుంటాం, కానీ ఈ సున్నితమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి కాబట్టి కేంద్రము అన్ని రాష్ట్రంలో చర్చించి కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కానీ రక్షణ శాఖ మంత్రి కానీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరితో మాట్లాడి కేంద్ర అధికారులతో కూడా మాట్లాడి దీని మీద ఏం చర్య తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం పక్కన పెడితే, స్పష్టంగా ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని పక్కన పెడితే, బీజేపీగా జాతీయ పార్టీగా ఏదైతే హిందూ మతతత్వ పార్టీగా హిందూయిజాన్ని కాపాడడం కోసం ఉండేటటువంటి పార్టీగా ముద్ర వేసుకున్న మీ పార్టీ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద 2వ హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి పవిత్రమైన తిరుమల తిరుపతి మీద ఈరోజు ఇంత పెద్ద అభియోగాలు జరుగుతుంటే కనీసం మీ పార్టీ అధినాయకత్వం సుమోటోగా స్పందించి దాని మీద కేంద్ర దర్యాప్తు సంస్థను పెడతామని కానీ లేదా రిటైర్డ్ జడ్జి చేత కానీ ఏ కామెంట్ లేకుండా కామ్గా ఉండడంలో మీ ఉద్దేశం ఏంటి అంటున్నాం. అలా కాదండి, మీరు ఇప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అయితే గతంలో ఏమన్నారు మీరే చూసారా. ఇప్పుడు కర్ణాటకలో ఏమంటున్నారు మీరు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సిబిఐ రాకూడదు రాష్ట్రంలోకి, రాజకీయాలకు సంబంధించిన విషయం కాదండి, పొలిటికల్ మ్యాటర్. ఈ రోజు పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన విషయం. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాట్లాడలేదండి. బీజేపీ వినండి ఒక్క నిమిషం సార్, బీజేపీ మతతత్వ పార్టీ కాదు. ఈ దేశాన్ని 10 సంవత్సరాల పైచిలకు పరిపాలిస్తుంది, అంతకుముందు 6 సంవత్సరాలు పరిపాలించింది. దేశాన్ని ప్రపంచ స్థాయిలో ముందు నిలబెట్టే పనిలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో, అంతకుముందు వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రభుత్వము. మీ గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏ విధంగా నాశనం చేసిందో ఆ విధంగా నాశనం కాకుండా కాపాడుతూ ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎన్నికలు నిర్వహిస్తున్నాం. అంచేత కర్ణాటకలో ఒక స్టాండు, తెలంగాణలో ఒక స్టాండు, ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టాండు ఉండదండి. దేశవ్యాప్తంగా ఒకటే స్టాండ్ ఉంటుంది బీజేపీకి. కేంద్రం సున్నితమైన విషయం కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండానే ఇక పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. అంచేత రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలని సిట్టు వేసింది, అది సరిపోతుందా లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి గారితో ఎవరితో చేయించాలా, లేదా రిటైర్డ్ జడ్జితో కమిటీ పెట్టాలనేది ఆలోచిస్తారు. ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏది మంచిది అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఆలోచించుకుని ముందుకు వెళ్తాయనేది చెప్తున్నాం. విజయకిరణ్ గారు నేను చెప్పేది కూడా ఆల్మోస్ట్ రఘున్న చెప్పిందే, ఎవరైనా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మ్యాటర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఇప్పుడు ఇందాక కృష్ణ అన్న చెప్పారు, పొన్నవాళ్ళు సుధాకర్ మీద పవన్ కళ్యాణ్ గారు అనుచిత వ్యాఖ్యలు, పొన్నవాళ్ళు సుధాకర్ కూడా చాలా దారుణంగా మాట్లాడాడు కాబట్టి కంపారిజన్ లో కానీ చాలా కించపరిచే విధంగా మాట్లాడాడు కాబట్టి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దానికి సంబంధం పక్కన పెడితే ఏదేమైనా అల్టిమేట్ గా ఈ వివాదానికి సంబంధించి వాస్తవాలు నిగ్గు తేలాలా, హైందవ సమాజానికి సరైనటువంటి సమాచారం ఇవ్వాలా, తద్వారా వారి మనోభావాలని సాటిస్ఫై చేయాలి. ఇది ప్రధానమైన అంశం. రాబోయే రోజుల్లో కూడా తిరుమల తిరుపతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడటానికి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు ఎన్డీఏ కూటమిగా ఈ ప్రభుత్వంగా మేము తీసుకుంటాం. ఎక్కడా కూడా ఇటువంటి ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు మరొకసారి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కసరత్తు జరుగుతుంది. దానికి సంబంధించి నేను ముందరే చెప్పాను మీకు,
చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి అవినాభావ సంబంధానికి సంబంధించి ఎవరూ కూడా శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన వెంకటేశ్వర స్వామికి ప్రియా భక్తుడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఔన్నత్యాన్ని కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఇంకా ముందుంటుందని చెప్తా ఉన్నాం. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రేమ ఎక్కువయ్యి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదం మీద ఏ సిట్లు లేకుండా ఏ విచారణ లేకుండా ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ను పట్టుకొని జంతువులకు వాడారని వాళ్ళ పార్టీ ఆఫీసులో మాట్లాడుకొని పార్టీ ఆఫీసులో మీటింగ్ లో మాట్లాడారు. ఆనం వెంకటరమణారెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్ రిలీజ్ చేస్తాడు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. చంద్రబాబు నాయుడు ఏమో పార్టీ ఆఫీసు సంబంధించిన దాంట్లో ఈ విధమైనటువంటి లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వులు కలిసా ఇవి కలిసా అవి కలిసా అని ఆరోపణలు చేస్తారు. దానికి ఒక ఆధారం లేదు, ఒకటి ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. ఏం చర్యలు తీసుకున్నారు? జూలై 12వ తేదీన రిపోర్ట్లు టెస్ట్లు పంపిస్తే ల్యాబ్కి 23వ తేదీన జూలై 23 నివేదికలు వస్తే ఈయన సెప్టెంబర్ 13వ తేదీన మాట్లాడాడు. ఈ మధ్యలో ఏం చేశారు ప్రభుత్వం వైపు నుంచి? ఇప్పుడు రఘు గారు కూడా ఏం చెప్తున్నా అంటే చాలా సున్నితమైనటువంటి విషయం ఎవరు మాట్లాడకూడదని చెప్తున్నాడు. సుప్రీంకోర్టు దొబ్బులు పెట్టిన తర్వాత అసలు ఎంత అల్లరి చేసి వాళ్ళు పెట్టారంటే అసలు తెలుగుదేశంలో మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? అసలుకి అదేవిధంగా జనసేనలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు ఇల్లు బీగి పందిరేసి మొత్తం అసలుకి తిరుపతి లడ్డు ప్రసాదం అంటే భయం వేసేటువంటిది. తినాలంటేనే ఒక వామ్మో దీంట్లో ఏముంటుంది అనే భయం ఆందోళన కలిగించేటువంటిది. ఒక పవిత్రమైనటువంటి ప్రసాదం గురించి ఎంత ఇదిగా మాట్లాడి రాజకీయ పరమైనటువంటి అంశాలకు చేశారనేటువంటిది అర్థమవుతుంది కదా. ఇప్పుడు అడుగుతుంది ఏంటి అంటే బీజేపీ పార్టీ వైఖరి ఏందనంటేనేమో చెప్తా ఉండే ప్రభుత్వ వైఖరి ఎలాగో రేపు కోర్టులో చెప్తారు. ఎలాగో వాళ్ళు మాట్లాడమనేది ఏంటంటే ఎంత బాధ్యతగా మీరు రెస్పాండ్ కాబోతున్నారు, మీరు మీ బాధ్యత ప్రకారంగా ఏ విచారణ కోసం మీరు రెడీ అవుతున్నారు. ఎక్కడా కూడా మీరు గమనించండి, ఉన్నత స్థాయి విచారణ జరగాలి అని సిబిఐ కానీ లేదా ఇంకోటి అనే అంశాల మీద అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి. ఇక్కడ సిట్టు వేశారు. ఎప్పుడు వేశారు? అంత రాద్ధాంతం అయిపోయి గందరగోళం అంతా చేసిన తర్వాత సిట్టు వేశారు. అదేవిధంగా అసలు ఇప్పుడు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిగితే వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి? సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో విచారణ జరిగింది అనుకోండి, వచ్చే నష్టమే ఉంది దాంట్లో. బీజేపీ ఒక పార్టీ, ఒక నేషనల్ పార్టీ అధికారంలో ఉన్నారు. ప్రభుత్వం వైఖరి ప్రభుత్వం చెప్పింది. మీరు పార్టీగా ఈ విధమైనటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడటం కోసం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఉన్నత స్థాయి విచారణ జరపాలి అని బీజేపీ వాళ్ళు మాట్లాడితే అయ్యో హిందువుల మనోభావాలను కాపాడటానికి బీజేపీ ఎంత బాగా వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నారని అనుకుంటారు కదా. అదేమి తప్పు కాదు కదా, మంచిగా చేయాలి, మంచి విధమైన దర్యాప్తు జరగాలని అంటాం. అవి మాట్లాడొద్దని ఎవరు చెప్పలేదు, సుప్రీంకోర్టు వద్దని చెప్పలేదు. ఇప్పుడు కేసు వేసిన వాళ్ళందరూ అలాగే వేసిన వాళ్ళే కదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి వాళ్ళు. ఎస్ సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మనం క్లోజ్ చేయాల్సింది సార్. రేపు అక్టోబర్ 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం స్పందించి దానిపైన సిబిఐ విచారణకి అంగీకరించి కౌంటర్ దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ అట్లా లేని పక్షంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు దీన్ని సుమోటోగా తీసుకొని సార్ ఒక నిమిషం ఉండండి సార్, మాకు నమ్మకం ఉందో లేదో తర్వాత విషయం అండి. ఇది మా గురించి కాదండి, ఇది యావత్ హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం. ఈరోజు కేంద్ర దర్యాప్తు సంస్థ మీద మాకు లేకపోయినా మీకుంది కదా నమ్మకం, మరి మీరు ఎందుకు సిట్ వేసుకున్నారు? ఈరోజు ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు కదా. ఒక నిమిషం ఉండండి సార్. ఒకవేళ అటువంటి కౌంటర్ వేయకుండా బీజేపీ ప్రభుత్వం వెనకడుగు వేసినటువంటి తరుణంలో ఈ యొక్క పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుమోటోగా దీన్ని తీసుకోమని మేము ఆల్రెడీ లేఖ రాశాం. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిటీ వేసి దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లడ్డు వివాదంలో మొట్టమొదటిగా ఫస్ట్ రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు. మొట్టమొదటిగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కోరిన వ్యక్తి ఆమె. ఈరోజు అదే స్టాండ్ మీద మేము కంటిన్యూ అవుతున్నాం. రైట్. విజయ్ కిరణ్ గారు, మీరు ఫైనల్ ఒక మాటలో చెప్పండి. రఘురామ్ గారు మీరు ఏం వస్తాను? ఒక్క నిమిషం రఘురామ్ గారు. విజయ్ కిరణ్ గారు, మీరు ఫైనల్ ఒక మాటలో చెప్పండి. ఫైనల్ గా మేము ఏర్పాటు చేసిన సిట్ కూడా తక్కువ స్థాయిది ఏం కాదు, అత్యున్నత ఆఫీసర్లతోనే మేము సిట్ ఏర్పాటు చేసాం. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి దాన్ని తాత్కాలికంగా ఆపాం. మరి ఒకసారి స్వామివారి భక్తులందరూ కూడా చెప్పదలుచుకుంటా ఉన్నాం, ఏదైతే వచ్చినటువంటి ఈ వివాదానికి సంబంధించి ఖచ్చితంగా
అందరికి ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసి స్వామి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సప్లై చేసిన నెయ్యి టెండర్ వివరాలు కూడా మీరు బయట పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. రైట్. ఎంత కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు? 36 నెలల పాటు ఒక సప్లై చేశాడు. అందరికి చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరు అధికార ప్రతినిధి కాబట్టి అయ్యా మా ప్రభుత్వంలో 5 ఏళ్లలో వీళ్ళు సప్లై చేశారు. ఒక ఏదైతే యూపీకి సంబంధించినటువంటి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళు 36 నెలలు సప్లై చేశారు. ఏ రేటుకి సప్లై చేశారు? ఒక ఎగ్ మార్క్ కలిగిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆ రేటుకి దొరుకుతుందా? రైట్ అని చెప్పండి. ఓకే రఘురామ్ గారు ఫైనల్ ఒక మాటలు చెప్పండి ప్లీజ్. అంటే ఇప్పుడు మిత్రులు కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా రాష్ట్రంలో ఇలాగా కమిటీ వేసేలా ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీని అడగాలంట. వాళ్ళని అడిగి చేయమని అడుగుతున్నారు మిత్రులు. మమ్మల్ని అడగమని చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛ లేదు, ముఖ్యమంత్రిగా ఎవరిని మీరు వేరే విషయాలు అయితే మీరు తీవ్రంగా స్పందించండి. వేరే రాజకీయ విషయాలు ఈరోజు మీరు రాజకీయాన్ని చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ మతాలకి కులాలకు అతీతంగా తిరుమల యొక్క పవిత్రత కాపాడమని డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటిగా సీబీఐ ఎంక్వైరీ విషయాన్ని అడిగాం. అంతే తప్ప మీరు ఇది రాష్ట్రానికి సంబంధించిందో పార్టీకి సంబంధించిన విషయం కాదు. కొన్ని 100 కోట్ల హిందూ మనోభావాలకు సంబంధించిన అంతే తప్ప మేము ఏదో అలయన్స్ లో ఉన్నాం కదా, మేము చంద్రబాబు గారు ఎడ చెప్తే అడి చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించేస్తాం, అది కరెక్ట్ కాదండి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పార్టీలకు రాజకీయాలకు తిరుమలను మీరు వాడుకుంటున్న రాజకీయాలకి వాడుకోవద్దని చెప్తున్నాం. తిరుమలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక డిక్లరేషన్ లో ఒక అంశాన్ని పెట్టాలి. పీఠాధిపతులు, మఠాధిపతులు, అదే విధంగా సాధువులు వీళ్ళందరినీ పెట్టి ఆ కమిటీలో వాళ్ళు కొంత స్థానం కల్పించాలి, భాగస్వామ్యం ఉండాలి, హిందూ ధార్మిక సంస్థలను దానిలో బోర్డులో పెట్టాలి. ఏం లేదు, ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారంగానే దర్యాప్తు సంస్థ చేయించాలి. ఏం జరిగాయి అనేది కులంకషంగా దాని మీద విచారణ జరగాలని కోరికతోనే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా ఒక సిట్టు వేయడం జరిగింది. అంతే తప్పి దాని మీద మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూడా మేము కూడా ప్రభుత్వంలోనే ఉన్నాం. బీజేపీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కూటమికి అంచేత ఆయన నాయకత్వంలో జనసేన బీజేపీ పనిచేస్తున్నాయి. మంత్రులు మా మంత్రులు పనిచేస్తున్నారు. ఏం జరిగినా ప్రజలకు మంచి జరగాలని పనిచేస్తాం తప్పించి వేరే విధంగా ఉండదు పరిపాలన. కృష్ణాంజనేయులు గారు రఘురామ్ గారు ఇక్కడ బాలు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వీళ్ళందరూ నడుచుకోవాల్సిందే. ఎట్లాగూ కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు, వాళ్ళు కోర్టు ముందే చెప్పేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళదే బాధ్యత, వాళ్ళదే. అదేవిధంగా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అంది. కాబట్టి కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడేటువంటి విషయంలో సుప్రీంకోర్టు సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా అండి. అది సిట్టింగ్ జడ్జితోనా లేకపోతే రిటైర్డ్ జడ్జితోనా లేదంటే సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి ఆ నిర్ణయం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన విజయ్ కిరణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రఘురామ్ గారు, కృష్ణాంజనేయులు గారు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ 100 కోట్లకు పైబడి ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇవాళ తిరుమలలో ఏం జరిగింది, ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్తున్న అభిప్రాయం ప్రకారం నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ చేసిన కమెంట్స్ చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగింది అన్న ఆధారాలు ఏవి కనిపించలేదు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన ప్రచారం ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళింది, ఇప్పటికే అనేక మంది భావోద్వేగానికి గురైన పరిస్థితి, ఇవాళ హిందువుల్లో కోట్లాది మంది ప్రజలు ఇవాళ భావోద్వేగానికి గురైన సిచ్యువేషన్ మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో మరి 3వ తారీఖున ఎల్లుండి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఎటువంటి డైరెక్షన్స్ సుప్రీంకోర్టు ఇవ్వబోతుంది అన్న ఆసక్తి మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొత్తం 100 కోట్ల పైబడి ఉన్న హిందువులకు ఆరాధ్య దైవంగా ఉన్న వెంకటేశ్వర స్వామి విషయంలో, ఆయన ప్రసాదం పవిత్రత విషయంలో కూడా ఎటువంటి డైరెక్షన్స్ రాబోతా ఉన్నాయి, గతంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి అన్న అంశం మీద సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది అన్న ఆసక్తి మాత్రం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇవాటి వారం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 16.